కథా విషయానికి వస్తే ఇది ఒక వేశ్య పాత్రకు సంబంధించిందనమాట. ఒక ప్రాస్టిట్యూట్ బ్యాక్డ్రాప్ కథ అనమాట అంతా కూడా. 1950 బ్యాక్డ్రాప్ అనమాట. అంటే అప్పట్లో ఒక 1950లో వేశ్య వృత్తిలో పనిచేసే ఒక అమ్మాయి, అందులో పడే తప్పన కానీ కష్టాలు నష్టాలు కానీ, అందులో ఆ అమ్మాయి అనుభవించినటువంటి బాధలు కానీ, వాటిలో నుంచి బయటికి రావడానికి ఆ అమ్మాయి చేసే ఒక తపన అనమాట అది. అంటే బయటికి వెళ్ళిపోయి ఒక మంచి జీవితాన్ని గడుపుదాము, ఈ జీవితాన్ని వదిలేసి ఒక మంచి జీవితాన్ని చూసుకుందాము అని అందులోంచి బయటకు వద్దాం అనుకున్న ఒక కమల అనే ఒక పాత్ర అన్నమాట అమ్మాయిది, హీరోయిన్ది. హీరో పాత్ర వచ్చేసి గోపాలం, శివాజీ గారు చేస్తున్నారు దానికి. ఆయన వచ్చేసి ఒక సంఘ సంస్కర్త అనమాట. అంటే సంఘంలో ఉన్నటువంటి కుళ్ళిన మనుషులు కానీ, వాళ్ళ యొక్క మనస్తత్వాలను కానీ మార్చుదాము, సమాజాన్ని మార్చుదాము, మనుషులు మార్చుదాము అని తపన పడే ఒక పాత్ర అన్నమాట అయింది. ఆయన పాత్ర పేరు గోపాలం అనమాట. సో ఈ రెండు పాత్రలు మెయిన్ కీలకంగా ఉంటాయి ఈ చిత్రంలో. ఇవే కాకుండా ఇంకా చాలామంది కూడా ఉన్నారు దీంట్లో. సో ఈ రెండు మెయిన్ ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే ఈ సినిమా ఆద్యాంతం కూడా ఫస్ట్ ఫ్రేమ్ నుంచి ఎండ్ ఫ్రేమ్ వరకు కూడా మొత్తం వర్షంలోనే ఉంటుంది అన్నమాట. మొత్తం టోటల్గా ఫస్ట్ ఫ్రేమ్ నుంచి ఎండ్ ఫ్రేమ్ ఇప్పటివరకు మన సినిమా చరిత్రలో ఆద్యాంతం వర్షం ఉండే చిత్రాలు ఇంతకుముందు ఎప్పుడు రాలేదు. ఇది ఫస్ట్ టైం అనమాట. సో ఈ సినిమాకి ఫోటోగ్రఫీ వచ్చేసి ఎస్ మురళీమోహన్ రెడ్డి. ఇంతకుముందు 1940లో గ్రామంకి అతను కలిసి చేశాడు. ఒక డిఫరెంట్ ప్యాటర్న్లో ఫోటోగ్రఫీ ఆలోచించుకొని ఏదైనా కొత్తగా చేద్దాము ఈ కెమెరా వర్క్లో అని చెప్పేసి మేమందరం కూడా కూర్చొని డిస్కస్ చేసి ఒక డిఫరెంట్ ప్యాటర్న్గా కెమెరా ఫోటోగ్రఫీకి సంబంధించింది మొత్తం బుక్స్ కానీ అవన్నీ కూడా రీసెర్చ్ చేసి చేయడం జరిగింది. అలాగే మ్యూజిక్ అనమాట, తను కేక్ అని కొత్త మ్యూజిక్ డైరెక్టర్. తను బేసికల్లీ హిందుస్థానీ, అతను గుజరాతీ బ్యాక్డ్రాప్ అనమాట. అంతా కూడా క్లాసికల్ సంబంధించింది అనమాట అంతా కూడా. అంటే శాస్త్రీయ సంగీతం, ఆ శాస్త్రీయ సంగీతానికి సంబంధించిన ట్యూన్స్ కానీ అవన్నీ కూడా తను చేయడం జరిగింది. తర్వాత ఎడిటర్ నాగిరెడ్డి గారు, తర్వాత ఆ డైరెక్టర్ ఆయన బాబ్జీ గారు చేస్తున్నారు. షెడ్యూల్ చెప్తాను. ఇది షెడ్యూల్ వచ్చేసి ఈ రోజు నుంచి కంటిన్యూగా 20 days ఇక్కడే ఉంటుంది హైదరాబాద్లోనే. సారథి స్టూడియో, తర్వాత జగన్ స్టూడియో, తర్వాత రాధికా గార్డెన్, కొన్ని లొకేషన్లో చేస్తున్నాం అనమాట. ఆ కాలానికి సంబంధించి మొత్తం కూడా ఇవన్నీ కూడా మార్చుకొని, సెట్ వర్క్ కూడా లోపలంతా కూడా మార్చుకొని, ఆ కాలంలో జరిగినటువంటి ప్రాపర్టీస్ కానీ, తర్వాత అట్మాస్ఫియర్ కానీ అదంతా కూడా క్రియేట్ చేయడం జరిగింది అనమాట ఈ సినిమాలో. 1940లో గ్రామం సినిమా చూసిన తర్వాత డైరెక్టర్ గారిని 1 year బ్యాక్ బిఫోర్ అప్రోచ్ అయ్యాను. అప్రోచ్ అయిన తర్వాత నేను ఒక మంచి సినిమా కావాలండి, నాకు డబ్బులు కాదు ప్రాధాన్యత, ఇక్కడ మంచి పేరు తెచ్చుకోవాలి, ఒక సినిమా తీసినా కూడా ఆ బ్యానర్కి నాకు గుర్తింపు రావాలని అడగడం జరిగింది. ఆయన అప్పుడు ఈ సబ్జెక్ట్ చెప్పినప్పుడు పూర్తిగా ఆయన మీదే వదిలేసాము, డిపెండ్ అయ్యాము. ఏమంటే మేము ఎక్కడ దేంట్లో కూడా జోక్యం చేసుకోకుండా తన ఇష్టం, తనకి ఏం కావాలో తను చేసుకోవడం చేయాలనేదే నా ఉద్దేశం. అలా మాట్లాడడం జరిగింది. ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. నా సినిమా అది ఇది అని చెప్పడం నాకు ఇష్టం లేదు. ఏదైనా మాట్లాడకుండా చేతల్లో చేయడం నాకు ఇష్టం. ఇప్పుడు దాకా అదే చేస్తూ వచ్చాను. డైరెక్టర్ గారు కూడా అలాంటి వ్యక్తే కాబట్టి ఈ సినిమా మాకు మంచి పేరు తెచ్చిపెడదని, నాకు లైఫ్ లాంగ్ గుర్తుండేటట్టు ఆ రోజుల్లో ప్రేమనగరు, దేవదాస్ ఎలా ఆడిందో అలాంటి పేరు నాకు వస్తుందని నేను ఆశిస్తున్నాను. కమలతో నా ప్రయాణం ఈ చిత్రంలో కమల పాత్ర నేను పోషిస్తున్నాను. ఇంత అద్భుతమైన చిత్రానికి నన్ను సెలెక్ట్ చేసుకున్నందుకు ఫస్ట్ అది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే కమల అనే ఒక క్యారెక్టర్ ఒక వేశ్యగా తను పడే ఆ డిఫరెంట్ షేడ్స్ ఏదైతే స్క్రిప్ట్లో పోర్ట్రేట్ చేశారో అది చాలా ఇంటెన్స్ ఇన్డెప్త్ ఫీలింగ్స్ అనేది ప్రొజెక్ట్ చేసే ఛాన్స్ నాకు దొరికింది. సో ముందుగా డైరెక్టర్ నరసింహనంది గారికి థ్యాంక్ యూ సో మచ్, నన్ను ఈ పాత్రకి సెలెక్ట్ చేసినందుకు. చాలా ఫిల్మ్స్ వస్తున్నాయి, బట్ హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ అండ్ అట్ ది సేమ్ టైం ఇంత పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ అనేది రావడం ప్రిటీ రేర్. సో అలాంటి సబ్జెక్ట్ నాకు ఒకటి వచ్చినందుకు నేను ఎప్పుడెప్పుడు షూటింగ్ స్టార్ట్ అవుతుంది అనే ఎంతూజియాసంతో ఉన్నాను. సో నరసింహనంది గారి ఫస్ట్ ఫిల్మ్ ఒక గ్రామం, 1940 ఒక గ్రామం, ఆ చిత్రం చూసిన తర్వాత ఆయన టేకింగ్ కానివ్వండి, ఆ ఎంటైర్
ఏదైతే ఒక పీరియడ్ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఆయన క్రియేట్ చేయగలిగారో అది చూసి ఐ వాజ్ ఎక్స్ట్రీమ్లీ, మీకు తెలీదు నరసింహ గారు, యాక్చువల్లీ ఆ మూవీ నేను ఎప్పుడో చూశాను, ఈ మూవీకి సంబంధం లేకుండా చూసినప్పుడు నేను అనుకున్నాను ఇలాంటి చిత్రం ఒకటి చెయ్యాలి మనకి, సో అనేసి అనుకున్నాను. సో లక్కీలీ ఆయన డైరెక్షన్లో సెకండ్ ఫిల్మ్ నాకు వచ్చింది. సో ఐఎమ్ రియలీ హ్యాపీ. ఇలాంటి యునీక్ సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకొని బాగా వర్త్ ఉన్న డైరెక్టర్కి, ఇంకొక బ్యూటిఫుల్ సబ్జెక్ట్కి సహకరించిన మా ప్రొడ్యూసర్ గారికి, బ్యానర్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మేము ఇవాళ షూటింగ్ స్టార్ట్ చేస్తున్నాం. ఇవాళ ఫస్ట్ షెడ్యూల్, ది ఫస్ట్ డే స్టార్ట్ అయింది. సో కమలతో నా ప్రయాణానికి ఆల్ ద వెరీ బెస్ట్, గుడ్ లక్ అండ్ థ్యాంక్ యూ సో మచ్.